మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం సొంత ఊర్లో అమెజాన్ స్టోర్ ఏర్పాటు చేసుకొని, నెలకు 30,000 పైగా ఏ విధంగా సంపాదించవచ్చు? దాని గురించి తెలుసుకుందాం గైస్. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగైతే అర్థమవుతుంది. మీరు గనక నా ఛానల్‌ను ఫస్ట్ సారి విజిట్ చేసినట్లు ఈ వీడియో కింద కనబడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. మన సొంత ఊర్లో అమెజాన్ స్టోర్ ఏర్పాటు చేసుకొని నెలకు 30,000 పైగా ఏ విధంగా సంపాదించవచ్చు, దీని గురించి ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం గైస్. ఈ కంపెనీ డీటెయిల్స్ కానీ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. అమెజాన్ స్టోర్ ఏర్పరచుకోవడానికి స్టోర్లో కంపల్సరీగా కొన్ని వస్తువులు ఉండాలి. అవి ఏంటంటే, ఒక సోఫా సెట్టు, ఒక క్యాష్ కౌంటర్, ఒక చైర్, ఒక ఎల్ఈడి, ఒక సిస్టమ్, ల్యాప్టాప్ కానివ్వండి, ఒక సిపియు మానిటర్ కానివ్వండి, ఏదైనా తీసుకోవచ్చు. ఎల్ఈడి టీవీ ఒక రూరల్ ఏరియా నుండి వచ్చిన వాళ్ళకు ఎటువంటి టీవీ కొనాలన్నా అర్థం కాదు. అటువంటి వాళ్ళకు మన స్టోర్కి తీసుకువచ్చి ఏది బాగుంటుందని వాళ్ళకు టీవీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి మన స్టోర్లో నుండి బుక్ చేయాలి. బుక్ చేస్తే మనకు కొంత కమిషన్ వస్తుంది. ఇంకోటండి, ఈ స్టోర్ ద్వారా మన స్టోర్లో వచ్చి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తిగాను ఆ స్టోర్ ఓనర్కి 50 రూపాయలు బోనస్ వస్తుంది. రిజిస్టర్ అయ్యి దాంట్లో నుండి ఏదైనా కానీ ఆర్డర్ పెడితే 75 రూపీస్ వస్తుంది. ఇంకా 1 ఇయర్కి ఒకసారి అమెజాన్ వాళ్ళు 6 సార్లు గ్రేట్ ఇండియన్ సేల్స్ పెడతారు. గ్రేట్ ఇండియన్ సేల్స్ పెట్టినప్పుడు మనకు అనౌన్స్మెంట్ చాలా 1 వీక్ ముందే వస్తుంది. అటువంటప్పుడు మన స్టోర్లో నుండి ఎవరైనా బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళకు 150 రూపీస్ పెట్రోల్ వచ్చర్స్ ఫ్రీగా వస్తాయి. అదర్స్ 1 వీక్ ముందే మనం గ్రేట్ ఇండియన్ సేల్లో బుక్ చేసుకోవచ్చు. ఆ ఆఫరు మనకు 1 వీక్ ముందే మనకు అవైలబుల్గా ఉంటుంది స్టోర్ ద్వారా బుక్ చేసుకుంటే. ఈ స్టోర్ గురించి డీటెయిల్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇండియా బజ్ అనే సంస్థ వారు. దీంట్లోనూ ఇంకో మిగతా 4 ఉన్నాయి. B2B హోల్సేలర్ అని ఒక యాప్, ఇంకోటి వచ్చేసి మెడ్ లైఫ్, ఇంకోటి వచ్చేసి జస్ట్ ఈఎంఐ అని, ఇంకోటి ఈ కామర్స్ అమెజాన్. ఈ 4 యాప్లు కలిసి ఇండియా బజ్ ద్వారా ఇప్పుడు మెడ్ లైఫ్ అని ఒక యాప్ ఉంది గైస్. దీంట్లోనే స్పాన్సర్, దాంట్లో ఇండియా బజ్లో మెడ్ లైఫ్ నుండి మెడిసిన్స్ లభిస్తాయి. దీంట్లో నుండి మెడిసిన్ బుక్ చేసుకున్నట్టయితే కస్టమర్కి వచ్చేసి 20% డిస్కౌంట్ వస్తుంది. మెడిసిన్లో ఎంఆర్పి రేట్లో ఈ బుక్ చేసుకుని స్టోర్ వాళ్ళకి వచ్చేసి 8% వస్తుంది. జస్ట్ ఈఎంఐ అనేది ఒక జస్ట్ ఈఎంఐ గైస్, క్రెడిట్ కార్డు లేకుండా మన స్టోర్ ద్వారా ఫస్ట్ టైం ఏ వస్తువునైనా బుక్ చేసుకోవచ్చు. B2B అనే హోల్సేలర్ యాప్ గైస్. ఏదైనా కానీ దీంట్లో ఒక బల్క్గా కొనాల్సిన ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు మొబైల్స్ కానీ ఏదైనా కానీ హోల్సేల్గా మనం బుక్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. బల్క్ ఏది కొన్నా ఈ యాప్ నుండి కొంటే బల్క్గా కొనాల్సి ఉంటుంది. ఇంకోటి, మన స్టోర్ ద్వారా కస్టమర్స్కి వచ్చే ఉపయోగం ఏంటంటే, మన స్టోర్ నుండి 100% నువ్వు ఏది బుక్ చేసుకున్నా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మన స్టోర్ ద్వారా రీప్లేస్మెంట్ అనేది 100%గా ఉంటుంది. మన స్టోర్ ద్వారా కాకుండా వాళ్ళ మొబైల్ ద్వారా చేసుకున్నారనుకోండి, ఫోన్ చేయండి, ఒక యాప్ వేసుకోండి, దాంట్లో చెక్ చేసుకోండి అని ఏవేవో ఉంటాయి. మన స్టోర్ నుండి బుక్ చేసుకున్నట్లయితే జస్ట్ మనకు వచ్చేసి మన హ్యాండ్కి ఇచ్చేస్తే మనము మన స్టోర్ ద్వారా దాన్ని మళ్ళీ రీప్యాక్ చేసి రిటర్న్ పెడతాం. 100%గా రిటర్న్ ఉంటుంది. ఈ మన స్టోర్లో ఐబీపే అనే ఒక యాప్ కూడా వస్తుంది గైస్. ఈ ఇండియా బైజ్ వాళ్ళది అది కూడా. దీంట్లో నుండి ఐబీపే ద్వారా మనకు మొబైల్స్ మీద కానీ కొన్నిటి మీద కానీ కమిషన్స్ ఉంటాయి. దీంట్లో నుండి ఐబీపే అనే యాప్ నుండి రీఛార్జు, డిటిహెచ్ రీఛార్జు, ఇన్సూరెన్సు, పోస్ట్ పెయిడ్, బస్సు, ట్రైను, ఫ్లైటు,
మనీ ట్రాన్స్ఫర్ అన్నీ చేసుకోవచ్చు కదా. దీని ద్వారా కూడా మనకు కొంచెం కమిషన్స్ ఉంటుంది. అమెజాన్ స్టోర్ తీసుకోవాలంటే ముందుగా మనం ఒక ఏరియాను బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పిన్ కోడ్ ఫోన్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో ఇండియా బైస్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను గైస్. దాన్ని ఫోన్ చేసి మీ ఏరియా పిన్ కోడ్ చెప్తే ఖాళీగా ఉందా అనేది వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని ఆ ఏరియా బ్లాక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉంటే మన బ్లాక్ చేసుకోవాలి గైస్. బ్లాక్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టోర్ చూసుకోవాలి. స్టోర్ చూసుకున్న తర్వాత ఆధార్ కార్డు అన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి గైస్. మనకు ఒక లైసెన్స్ ఇస్తారు వాళ్ళు. తర్వాత ఒక స్టోర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి గైస్, కమిషన్స్ ఎలా ఉంటాయంటే చెప్తాను ఇప్పుడు. మన స్టోర్ ద్వారా బుక్ చేసుకుంటే మనకు స్టోర్ ఓనర్కు కమిషన్స్ అంటే మొబైల్స్కి వచ్చేసి 2.7, ఎలక్ట్రానిక్ పీసీకి వచ్చేసి 3.6, హోమ్ అప్లయన్స్కి వచ్చేసి 9, షూస్ అండ్ క్లాత్స్ 13.5, గ్రాసరీకి వచ్చేసి 9, లగ్గింగ్స్ వాచ్ స్ట్రీట్స్కి వచ్చేసి 9, గోల్డ్ 0.27, కార్డ్స్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్, అదర్ కేటగిరీస్ మొబైల్స్ 75. అదే గైస్, మొబైల్స్కి వచ్చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకుంటే రిజిస్టర్ అయింది మన స్టోర్లో రిజిస్టర్ అయితే బుక్ చేస్తే డైరెక్ట్ 75 రూపీస్ కమిషన్ వస్తుంది. ప్రతి ఒక్క రిజిస్టర్ అయితే 50 రూపాయలు వస్తుంది. మొబైల్ రీఛార్జ్ కనుక మన స్టోర్లో నుండి చేస్తే 1 to 2% వస్తుంది. బస్కి వచ్చేసి 4%, డేటా రీఛార్జెస్ 2 to 3%, మేకప్ డైనమిక్స్ ఉంటుంది. పోస్ట్ పెయిడ్ మొబైల్ 0.5 బిల్ పేస్ ఉంటాయి. కేటగిరీని బట్టి ఉంటాయి గైస్. ఫ్యాషన్ కేటగిరీ కింద, హోమ్ ఫర్నిషింగ్ చాలా ఉంటాయి గైస్ ఇలాంటివన్నీ. మనకి ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేసి మనకు ఇండియా బైజ్ వాళ్ళు మనని స్టార్టప్ కొరకు చాలా ప్రయత్నిస్తారు. మన స్టోర్ ద్వారా వాళ్ళు పబ్లికేషన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తారు. ఈ రూరల్ ఏరియాస్లో వాళ్ళని దీని మెయిన్ గోల్ ఏంటంటే రూరల్ ఏరియా వారికి ఈ-కామర్స్ సైట్పై ఆసక్తి కనిపించి ఈ-కామర్స్ సైట్ ద్వారా ఈ స్టోర్ల ద్వారా బిజినెస్ చేయాలనేది ఈ ఇండియా బైజ్ వాళ్ళనేది ఆలోచన గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగాను మా ఛానల్ను ఈ వీడియో కింద కనబడుతున్నటువంటి రెడ్ కలర్ బటన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.